ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో రూపొందినటువంటి స్ప్లిట్ సినిమాకి సంబంధించినటువంటి ఒక చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఖరారైందని మనం చెప్పొచ్చు. అంటే ఇది ఎప్పటి నుంచో చక్కర్లు పడుతుంది. ఆ వార్త ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు అనేది గత కొన్ని నెలలుగా ప్రచారంలో ఉంది. అయితే దీన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు, ఉండకపోవచ్చు అని చెప్పి అన్నారు. కానీ ఎట్టకేలకు ఈ వార్త నిజమని చెప్పి మనకి చాలా విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తుంది. దీనికి కారణం మనశంకర వరప్రసాద్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే మనశంకర వరప్రసాద్ ఆశించిన స్థాయిలో విజయం సాధించి ఉండకపోతే స్పిరిట్ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయడానికి ఖచ్చితంగా చిరంజీవి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఈ సినిమా అసాధారణటువంటి విజయం సాధించింది కాబట్టి ఇప్పటికే 350 కోట్లు వసూలు చేసి సునాయాసంగా మరో ఒక 50 నుంచి 100 కోట్లు వసూలు చేసే దిశగా ముందుకు వెళ్తుంది. రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి ఈ సక్సెస్ మీట్, అందులో చిరంజీవి, వెంకటేశ్వరు అందరూ పార్టిసిపేట్ చేయడం, ఆ సందర్భంగా అదే రోజు అనిల్ రావిపూడికి దాదాపుగా ఒక 3 కోట్లు విలువైనటువంటి ఖరీదైనటువంటి కారుని చిరంజీవి బహుమతిగా ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాము. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో స్పిరిట్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక ఇంపార్టెంట్ రోల్, అంటే నిడివి పరంగా తక్కువ ఉన్నా కూడా అది చాలా క్రూషియల్ క్యారెక్టర్ అని చెప్పి మనకి తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి చిరంజీవి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మనకి చెప్తున్నారు. అంటే ఇందాక నేను చెప్పినట్టు మనశంకర వరప్రసాద్ కనుక విజయం సాధించి ఉండకపోతే డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ చిరంజీవి ఓకే చేసి ఉంటారు. ఎందుకంటే ఈ సినిమా కూడా ఒకవేళ డిసప్పాయింట్ చేసి ఉంటే, అందుకే చిరంజీవి ఇంకా హీరోగా ఇంకా సక్సెస్ఫుల్ రావడం లేదు కాబట్టి ఇంకా క్యారెక్టర్ రోల్స్ చేయడానికి మానసికంగా సిద్ధపడిపోయి ఉంటారు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ ఓకే చేసి ఉంటారు అని చెప్పి ఖచ్చితంగా ప్రచారం జరిగి ఉండేది. కానీ ఇప్పుడు ఇంత పెద్ద విజయం వచ్చిన తర్వాత, దీని తర్వాత విశ్వంబర సినిమా కూడా చాలా బాగా వచ్చిందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే దీని తర్వాత ఈ సినిమా విశ్వంబర తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి కాకాజీ లేదా కాకా అనే టైటిల్ ఒకటి ప్రచారంలో ఉంది. ఆ సినిమా కూడా చాలా భారీ ఎత్తున తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఒక హీరోగా ఇంత చాలా ఫామ్లో ఉన్న స్థితిలోనే చిరంజీవి ఈ క్యారెక్టర్ని, స్పెషల్ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయడానికి ముందుకు వచ్చారని మనకు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో గోపీచంద్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ విలన్గా చేస్తున్నాడు అని చెప్పి మనం కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం. అది కూడా గోపీచంద్ అంటే చిరంజీవి చేస్తున్నాడు కాబట్టి గోపీచంద్ చేయట్లేదేమో అన్న దానికి ఇది లేకుండా గోపీచంద్ కూడా ఈ చిత్రంలో ఒక క్యారెక్టర్ కూడా కాదు, విలన్ అని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే స్పిరిట్ సినిమాని సందీప్ రెడ్డి వంగ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడో మనందరికీ తెలుసు. ఆయన ఎప్పుడైతే ఆడియో గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడే ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి ప్రభాస్ని ఎలివేట్ చేశాడో, అప్పుడే ఆయన తనకు తాను ఈ సినిమా సంబంధించినటువంటి చాలా బరువైనటువంటి బాధ్యతను ఆయన భుజాల మీద వేసుకున్నాడు. అంటే దాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ రాజాసాబ్ ముఖ్యంగా బాగా డిసప్పాయింట్ చేస్తున్న నేపథ్యంలో స్పిరిట్ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. రెబల్ స్టార్ ఫ్యాన్స్కి విపరీతంగా హోప్స్ పెట్టుకున్నారు. ఎట్టి బస్సులో స్పిరిట్ సినిమాతోటి ప్రభాస్ని ఒక రేంజ్లో ఎలివేట్ చేస్తాడు, మళ్ళీ బాహుబలి డేస్ వచ్చేస్తాయన్న హోప్స్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరిలో కూడా ఉన్నాయి. అంటే ఈ మధ్యలో ఫౌజీ సినిమా కూడా ఉన్నప్పటికీ కూడా ఫౌజీ కంటే ఫౌజీ తర్వాత రాబోయే స్పిరిట్ కోసం ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏవైతే ఈ అప్డేట్స్ ఉన్నాయో, ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారని కానీ గోపీచంద్ విలన్గా నటించబోతున్నాడనే వార్తలు ఈ స్పిరిట్ సినిమా పట్ల ఉన్నటువంటి స్పిరిట్స్ మరింత పెరిగేలాగా చేస్తున్నాయి. అంటే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ గురించి మనం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అతను తీసిన సినిమాలు 3 సినిమాలు ప్రస్తుతానికి. ఆ 3 ఒకటి రీమేక్, తెలుగులో తీసినటువంటి అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ అని చేశాడు. దాని తర్వాత వచ్చింది యానిమల్. అంటే చెప్పాలంటే 2 సినిమాలే. 2 సినిమాలతోటి అతను
ఒక రేంజ్లో సంచలనం సృష్టించాడు. అంటే సందీప్ రెడ్డి వంగ తదుపరి చిత్రం ఏంటనే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసేలాగా. ఇప్పుడు ఈ స్పిరిట్ సినిమానే 2027లో, అంటే 2026లో కూడా వచ్చే అవకాశం లేదు, 2027 సమ్మర్కి వస్తుంది. సో తర్వాత అంటే ఇప్పుడు రణబీర్ కపూర్ కూడా యానిమల్ పార్క్ గురించి నిన్న ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు. ఇది ఇమీడియట్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ స్పిరిట్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు, 2028లో తెరకెక్కే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పాడు. అంటే రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో అతనికి వచ్చినటువంటి ఇమేజ్ మనం చూసాం. దాని తర్వాత ఒక్కసారిగా అతను ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాడు, రామాయణ సినిమా చేస్తున్నాడు, అది కూడా 2 పార్ట్లుగా రాబోతుంది. ఇది కాకుండా లవ్ అండ్ వార్ అనే సినిమా కూడా అతనిది ఉంది. ఈ 3 సినిమాలు 2027, 2028లో రాబోతున్నాయి. మరి యానిమల్ పార్క్ ఎప్పుడు సెట్స్కి వెళ్తుంది అనే దాని గురించి మీడియా అడిగిన ప్రశ్నకి బదులుగా సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ సినిమా దీంతో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడే దీని గురించి నేను వ్యాఖ్యానించలేను. కాకపోతే లైన్ ఏంటి అన్నది మేము డిస్కస్ చేసుకున్నాము. ఫర్దర్గా ఎలా ఉండాలి ఏంటనే దాని గురించి సందీప్ రెడ్డి వంగ డెఫినెట్గా వర్క్ చేస్తుండొచ్చు అని చెప్పి అన్నాడు. ఏదేమైనా ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే రాజా సాబ్ సినిమాతో కలిగినటువంటి డిసప్పాయింట్మెంట్ ఉందో ఇప్పుడు చూస్తున్నాం మనం. మారుతి ఇంటికి పొలవమని పార్సిల్స్ పంపిస్తున్నారు, మెడిసిన్స్ పంపిస్తున్నారు, ఫ్లవర్స్ పంపిస్తున్నారు, ఇలా రకరకాలుగా వార్తలు అవి వింటున్నాం. అంటే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, అంటే ఎంత డిసప్పాయింటెడ్ అయ్యారు అనే దానికి అది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే అలా చేయడాన్ని మనం సమర్థించాం, కానీ వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది. అరే ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ సినిమా గురించి వెయిట్ చేస్తే ఇలాగా ఇంత డిసప్పాయింట్మెంట్ చేస్తారా అని వాళ్ళు చేస్తున్నటువంటిది అయితే మనం సమర్థించలేం. కానీ ఇప్పుడు ఏదైతే ఈ అప్డేట్ వచ్చిందో స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నారు. అంటే అది ఫాదర్ క్యారెక్టరా లేకపోతే ఏంటన్నది ఖచ్చితంగా అయితే నెగిటివ్ క్యారెక్టర్ అయితే మాత్రం ఉండదు, పాజిటివ్ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండే. అంటే ఒక యానిమల్లో అనిల్ కపూర్ ప్లే చేసినటువంటి ఒక పవర్ఫుల్ రోల్ లాంటిది ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకా గోపీచంద్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చినటువంటి వర్షం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం. అంటే ఇద్దరు పోటాపోటీగా అప్పటికి అంతకుముందు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి హీరోగా సక్సెస్ రాకపోవడం వల్ల విలన్గా మారి జయం తర్వాత వర్షం సినిమాలతోటి ఏ రేంజ్లో విలనిజం చూపించాడో మనం చూసాం గోపీచంద్. ఇప్పుడు మళ్ళీ దానికి సందీప్ రెడ్డి వంగ తోడైతే గోపీచంద్ విలనిజం అనేది ఏ రేంజ్లో ఉంటుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఏదైనా ఈ స్పిరిట్ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో ఇవి ప్రభాస్ ఫ్యాన్స్ అందరిలో కూడా ఫుల్ జోష్ నింపడం ఖచ్చితంగా ఖాయం.